మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ఫస్ట్ ప్రధాన వార్త అంటే ఇంకా మీ దయ ఉంటే గెలుస్తా లేదంటే ఇంట్లో కూర్చుంటా అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే స్కీములపై అంతా కూడా గందరగోళంగా చేపడుతూ ఉన్నారు. అసలు దేనికి ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటూ మనకి ఇక్కడ స్కీమ్ల అంటే గృహలక్ష్మికి సంబంధించి ఒక్కో చోట ఒక్కో తీరులో ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి కూడా ఏడా అప్లై చేసుకోవాలి ఏంటి ఏది కూడా చెప్పకుండా చెప్పేటోళ్ళు కూడా లేరు అసలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే పనులకు ఫండ్స్ లేని పదవులు ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక్కడ టమాటా దిగొస్తోంది అంటూ రైతు బజార్లలోకి కిలో 60 నుంచి 70 రూపాయల వరకు వస్తుంది అనేది కూడా మళ్ళీ టమాటా దిగుబడి కాస్ట్ మళ్ళీ కాస్త దిగుతుంది అన్నట్లుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మణిపూర్పై మౌనం ఎందుకు అంటూ కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు అసలు మణిపూర్ ఘటనపై ఎందుకింత అలసత్వం వహిస్తూ ఉన్నారు, ఎందుకింత మరి ఈ అవిశ్వాస తీర్మానం కూడా చర్చలో నిలదీస్తూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి కనపరుస్తూ ఉన్నారు అనేది కూడా. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక తెలంగాణను మోసం చేసింది కేసీఆర్ అంటూ మనకు ఒక ప్రధాన హెడ్లైన్ గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇంకా కేటీఆర్ని చూసుకున్నట్లయితే మీ దయ ఉంటే గెలుస్తా, ఒకవేళ లేదు అంటే కనుక నేను ఇంట్లోనే కూర్చుంటా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికల్లో మాత్రం మందు పొయ్యను, పైసలు కూడా ఖర్చు పెట్టా, మీకు దయ ఉంటే మీరు అభివృద్ధిని చూసి ఓట్లేసి గెలిపించుకుంటే గెలుస్తా, లేదంటే మాత్రం ఏం చెయ్య ఇంట్లోనైనా కూర్చుంటా అన్నట్లుగా మంత్రి కేటీఆర్ అయితే ఇక్కడ మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ సంపద పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా వలసలు వస్తున్నారు. రైతులు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి వలసలు వస్తున్నారు అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా అలాగే ఇక్కడ అంతా కూడా సంపద పెరిగింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, కూలీలు కూడా వలస వస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇక అన్ని సిరిసిల్లకేనా అంటూ కూడా కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు నన్ను తిడుతున్నారని కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే అన్ని సిరిసిల్లకేనా అని నన్ను ఎమ్మెల్యేలు తిడుతున్నారు, అందుకే కొన్ని సీక్రెట్గా చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా మనోళ్ళకి ఎవరికి కూడా అర్థమైతలేదు అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఓట్ల కోసం మాత్రం నేను ఎలక్షన్స్ కోసం మాత్రం ఇక మందులు పోసుడు, పైసలు ఖర్చు పెట్టుడు ఇవన్నీ మాత్రం చేసుడు ఏమీ లేదు, అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏంటనేది మీరే ఆలోచించుకొని ఓటు వేయండి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ మీ దయ ఉంటే గెలుస్తా లేదంటే ఇంట్లో కూర్చుంటా అంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం మనకి ఒక ప్రధాన వార్తగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, దాన్ని గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే స్కీములపై అంతా కూడా గందరగోళమే దందానే నడుస్తుంది అంటూ ఇచ్చారు. దేనికి ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా అసలు తెలియట్లేదు, ఎక్కడ చేసుకోవాలో కూడా చెప్తలేరు కనీసం అంటూ కూడా చెప్పారు. ఏ డాక్యుమెంట్లు పెట్టాలో కూడా చెప్పేటోళ్ళు కూడా కనీసం ఎక్కడ కూడా లేరు అంటూ కూడా గృహలక్ష్మికి సంబంధించి మనకి ఇక్కడ మరి అందరు కూడా వాపోతున్నటువంటి బాధితులతో వాపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్కీములు అంటున్నారు కానీ దానికి ఏది ఎక్కడ అప్లై చేసుకోవాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా సరిగా చెప్పట్లేదు. ఇంకా ఏం చేస్తాం, ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక గందరగోళ పరిస్థితిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే సొంత జాగా ఉన్నోళ్ళకేమో ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి స్కీము అప్లికేషన్ల స్వీకరణ ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఇచ్చారు. మరి ఏ జిల్లాలో ఏ రకంగా ఎక్కడ ఎలా చేసుకోవాలో కూడా తెలియట్లేదు, ఒక్క జిల్లాకు ఒక రకంగా లేదు అంటూ కూడా ఇచ్చారు.
ఇంకా ఈ అప్లికేషన్లన్నీ ఒక్కో జిల్లాకి ఒక్కో రకంగా నడుస్తుంది. ఒక దగ్గరేమో ఒక రకమైన డాక్యుమెంట్లు కావాలంటున్నారు, ఒక దగ్గరేమో ఇంకో రకమైన డాక్యుమెంట్లు కావాలంటున్నారు. అంటే ఇలా ఇష్టం వచ్చిన తీరులో అడుగుతూ ఉన్నారు. మరి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ రకమైనటువంటివి అప్లై చేసుకోవాలి, కొన్ని జిల్లాలోనేమో ఒక దగ్గర అప్లై చేసుకోవాలంటున్నారు, కొన్ని దగ్గరేమో ఇంకో దగ్గర అప్లై చేసుకోవాలంటున్నారు. ఇలా రకరకాలుగా జిల్లాకో తీరుగా ఉంది, జిల్లాకో రకమైన డాక్యుమెంట్స్ అంటున్నారు. అసలు ఏం చేయాలో కూడా పాలు పోని స్థితిలో ఉన్నారు జనాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. పైగా ఈ స్కీములకు అప్లై చేసుకునేందుకు కూడా టైంను కేవలం 3 రోజులు ఇచ్చారు అంటూ కూడా చెప్తున్నారు. కేవలం మళ్ళీ దీనికి సంబంధించి టైం కూడా పెద్దగా ఒక నెలలు కానీ రోజులు కానీ ఏమీ లేదు. జస్ట్ ఒక 3 days మాత్రమే ఇచ్చారు. ఆ 3 daysలో ఒక్కో జిల్లాకు చూస్తే ఒక్కో రకంగా ఉంది, ఒక్కో ప్లేస్లో ఒక్కో డాక్యుమెంట్స్ అంటున్నారు. మరి ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మళ్ళీ పైగా 3 రోజులలో ఎంతవరకు అవుతుంది ఇది అంటూ కూడా అందరు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే టైం కూడా కనీసం ఎక్కువ రోజులు ఇవ్వకుండా 3 రోజులు ఇచ్చారు. అది కూడా మంగళ, బుధ, గురువారమే. తొలి రోజు మంగళవారం కొన్ని చోట్ల అసలు జిల్లా కేంద్రాల్లో అసలు కొన్ని చోట్ల అసలు కొంతమందికి తెలియని పరిస్థితిలో ఉన్నారు అంటూ కూడా ఫస్ట్ రోజు అయితే తెలియని కూడా తెలియదు, కాస్త అందరికీ తెలిసి చేసుకునేటప్పటికి ఒక రోజు గడిచిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులు. ఈ 2 రోజులలో ఒక రోజు అంతా కన్ఫ్యూజన్ అవ్వడానికే సరిపోతుంది. ఇంకా థర్డ్ డే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఇంకా ఎవరు అప్లై చేస్తారు, ఎక్కడ అప్లై చేస్తారు, ఎలా అప్లై చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే తొలి రోజు ఏమో మంగళవారం కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల్లో కూడా, మరికొన్ని చోట్ల మున్సిపాలిటీలలో అప్లికేషన్ కౌంటర్లు ఓపెన్ చేశారు. ఇంకా ఆ తర్వాత అసలు దరఖాస్తులు తీసుకుంటున్నారనే విషయమే ఇప్పటి వరకు అసలు జనాల్లోకి ఈ విషయం కూడా అసలు వెళ్ళలేదు. చాలా వరకు కూడా 3 days పెట్టారు. 3 daysలో మూడు చోట్ల 30 తిప్పలు పెట్టినట్లుగా చేశారు. 3 రకాలుగా పెట్టారు. ఒక చోట మున్సిపాలిటీ, ఒక చోట ఏమో కేంద్రాలు, ఒక చోట ఏమో పాఠశాలలు, ఇలా ఇష్టానుసారంగా పెడుతూ వచ్చారు. కొంతమందికి అయితే అసలు ఈ విషయమే తెలియదు. ఈ వార్త కనీసం జనాల్లోకి కూడా వెళ్ళలేదు, గృహలక్ష్మి ఒకటి స్కీమ్ స్టార్ట్ అవుతుంది అనేది. దీంతో ఇంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేశారు. కానీ ఇంకా ఇందులో అప్లై చేసుకునే వాళ్ళు ఎంతమంది, అసలు విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు జనాల్లోకి ఈ విషయం వెళ్ళలేదు. కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా ఇంకా బుధవారం, గురువారం మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులందరూ కూడా అప్లై చేసుకోగలుగుతారా అనేది మాత్రం ఒక సందేహంగా అయితే మారింది ప్రజలకు అంటూ కూడా ఇచ్చారు. అసలు అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ అర్హులు కూడా కనీసం ఇది అప్లై చేసుకునే పరిస్థితి కూడా లేదు, ఉండకపోవచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కానీ పేరుకు మాత్రం గృహలక్ష్మి అనేది మాత్రం పెట్టారు. జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునేటట్లుగా, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకేమో జాగాతో సహా ఇల్లు అన్నట్లుగా ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ అంత గందరగోళం స్కీములు ఏర్పాటు చేయటం, పేరుకు మాత్రం ఏర్పాటు చేశామని చెప్పేసి మాత్రం డబ్బా కొట్టుకుంటున్నారు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకా ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ ఏ డాక్యుమెంట్లు పెట్టారో కూడా చెప్పేటోళ్ళు లేరు అంటూ కూడా మనకు ఇంకో వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే 2-3 రోజుల్లో గడువు అంటూ ఆగమాగం చేసేసారు జనాలందరినీ కూడా అంటూ కూడా ఇక్కడ బాధితులు అందరూ అప్లై చేసుకోవడానికి, గృహలక్ష్మి స్కీమ్ అప్లై చేసుకోవడానికి వచ్చినటువంటి బాధితులు అందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళు కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్స్, ఒక్కొక్క డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. కొన్ని చోట్ల మీ డాక్యుమెంట్స్, కొన్ని చోట్ల అవి చెప్తున్నారు. ఇలా రకరకాలు తీసుకొచ్చి 3 రోజులు ఇచ్చారు. 3 రోజుల్లో ఒక దగ్గర ఒక ప్లేస్ అంటారు, ఒక దగ్గర ఒక ప్లేస్ అంటారు, ఒక దగ్గర ఇవి కాదు ఇంకోటి అంటారు, ఇవి కాదు ఇంకోటి అని ఇంకో దగ్గర అంటారు. ఇలా మేము ఏం చేయాలి, అసలు కనీసం ఏ డాక్యుమెంట్లు పెట్టాలో కూడా చెప్పేటోళ్ళు లేరు. మేము ఏం చేయాలంటూ బాధితులంతా కూడా అక్కడ నిలబడి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా. మరి మమ్మల్ని అందరినీ ఆగమాగం చేసి పడేశారు 3 రోజులు అని చెప్పేసి అంటూ కూడా జనాలు మరి బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రకటన ఆగమాగం చేస్తూ ఈ ప్రకటన ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా పెట్టి అప్లికేషన్ల తీరు కూడా రకరకాలుగా పెట్టేశారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా అలాగే చూస్తే గృహలక్ష్మి అన్నారు, లక్ష సాయం అన్నారు, దళిత బంధు సహా అన్నారు. ఇంకా అన్నిటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఏది కూడా జరిగిన పాపానైతే పోలేదు అన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇచ్చారు. అన్నింటిలో కూడా ఏది చూసినా గృహలక్ష్మికి అదే పరిస్థితి, ₹1,00,000 సాయానికి అదే పరిస్థితి, దళిత బంధు సహాయానికి అదే పరిస్థితి. ఇంకా ఏం చేయాలి అంటూ కూడా పేపర్లన్నీ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జనాలు అంటూ కూడా జనాలు తిరగడమే కనిపిస్తుంది, పేపర్లు పట్టుకోవడమే కనిపిస్తుంది. ఎవరికి కూడా ఒక్కటి కూడా శాంక్షన్ అయినా దాఖలాలు అయితే లేవు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూస్తే గుంతల రోడ్లపై రిపోర్ట్ ఇవ్వండి అంటూ హైదరాబాద్ రోడ్లన్నింటికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాలకి, వరదలకి రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయి అనేక ప్రమాదాలకి కారణమవుతూ ఉన్నాయి. ఇంకా ఇలా అనేక చోట్ల ప్రమాదాలు జరిగి ఇంకా నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక దగ్గర మరి
తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా బైక్ పై వెళ్తుంటే మరి కూతురు మరణించిన రెండు ఘటనలు కూడా తండ్రి పక్కన వెళ్తున్నటువంటి కూతుర్లు ఇద్దరు కూడా చనిపోవడం జరిగినటువంటి ఘటనలు ఇలా ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి హైకోర్టు కూడా దీనిపై మాత్రం చాలా సీరియస్గానే మరి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్క గుంతల రోడ్లన్నింటికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి, ప్రతి గుంతను కూడా పూడ్చివేయాలి, రోడ్లన్నింటినీ మరమ్మతు చేయాలి, ఎక్కడ ఏం పనులు చేపడుతున్నారో కూడా రిజల్ట్ తెలియాలి అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఓ చిన్నారికి చనిపోయిన ఘటనపై కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖ కూడా అందించారు అంటూ కూడా తెలుస్తుంది. నిన్న మొన్నటి జరిగిన ఘటనలన్నిటికీ సంబంధించి మాత్రం ఇప్పుడు ఇంత సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది అంటూ కూడా హైకోర్టు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా 4th పేజ్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గుంతల రోడ్లపై మాత్రం వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, వాటన్నింటినీ మరమ్మతులు చేపట్టాలి అంటూ కూడా ఎంతవరకు చేపడుతున్నారు, అసలు చేపడుతున్నారా లేదా అనేది కూడా మరి నాణ్యమైనవా కావా అని కూడా అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా రిపోర్ట్ ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా పనులకు ఫండ్స్ లేని పదవులు ఎందుకు అంటూ కూడా ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ ఫండ్స్ ఉండవు, దానికి ఇంకా పదవులు ఎందుకు అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. నిజామాబాద్ జెడ్పీ మీటింగ్కు సంబంధించి బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు అంటూ ఇచ్చారు. జిల్లాకు వస్తున్నటువంటి కేటీఆర్కు తమ బాధ తెలియాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు అక్కడి ప్రజలు. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించిన అంటూ బిల్స్ ఇప్పుడు లేవని చెప్పి బిల్స్ కూడా ఇంతవరకు ఇవ్వడం లేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నటువంటి జెడ్పీ చైర్మన్ తీరుపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా పనులకు ఫండ్స్ లేనప్పుడు పదవులు అసలు ఎందుకు అంటూ కూడా అక్కడ చైర్పర్సన్స్ అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ కేటీఆర్కి మా బాధలు తెలియాలి అన్నట్లుగా కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో వారికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజ్లో చూద్దాం. ఇక అలాగే మణిపూర్కి సంబంధించి చూసినట్లయితే మణిపూర్పై మౌనం ఎందుకు వహిస్తున్నారు అంటూ కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చలు ఇంకా ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్రాన్ని నిలదీసిన వైనం కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే ఇక ప్రధాని మౌనాన్ని బ్రేక్ చేసేందుకే నో కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ఇంకా మణిపూర్ను హింసను ఆపడంలో కేంద్రం విఫలమైందని చెప్పేసి కూడా మండిపడుతున్నటువంటి ఆ ప్రతిపక్షాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మణిపూర్ హింసలకు సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా తెలియాలి అన్నట్లుగా మాత్రం మిగతా 2nd పేజీలు ఇచ్చారు. కూటమి పరీక్ష అంటూ కూడా అవిశ్వాస తీర్మానంపై మాత్రం చర్చలు చాలానే మరి ప్రతిపక్షాలంతా కూడా మరి ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా మణిపూర్ హింసను అసలు ఎందుకు ఆపట్లేదు, దీని విషయంలో ఎందుకు స్పందించట్లేదు ప్రధాని, దీని వెనుక ఏం కుట్రలు ఉన్నాయి అనేది కూడా మొత్తం తెలియాలి అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు చాలా వరకు నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఇంకా కనిపిస్తుంది అవిశ్వాస తీర్మానంలో. ఇంకా అలాగే కూటమి సభ్యుల విశ్వాసాన్ని చెక్ చేసుకునేందుకు ఈ అవిశ్వాసం కూడా అంటూ చెప్తున్నారు. బీజేపీ కూడా చాలా ఎద్దేవా చేస్తూ ఇవాళ కూడా కొనసాగనున్న చర్చ రాహుల్ మాట్లాడే అవకాశం కూడా ఉంది ఈరోజు. ఇంకా దీనిపై మాత్రం బీజేపీ చాలా తీవ్రంగానే వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో దీనిపైన రాహుల్ కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చు ఈ రోజు కూడా అంటూ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. టమాటా దిగొస్తోంది అంటూ మనకి ఇచ్చారు. ఇక నిన్న మొన్నటి వరకు కేజీ 200 కూడా పలికినటువంటి టమాటా ఇప్పుడు రైతు బజార్లలో కిలో చూసుకున్నట్లయితే 60 నుంచి 70 రూపాయల వరకు ఉంది అనేది మనకి ఇచ్చారు. హైదరాబాద్లో ఆటో ట్రాలీల వద్ద 80 రూపాయలు, గత నెలలో పలు జిల్లాల్లో చూసుకుంటే కిలో 200 రూపాయల వరకు కూడా పలికినటువంటి టమాటా ధర అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మార్కెట్కు లోకల్లో పంట వస్తుండటంతో ఈ యొక్క ధరలన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకా ఈ నెలాఖరు వరకు 50 కన్నా కూడా తగ్గుతాయంటున్నటువంటి వ్యాపారులు ఈ నెలాఖరు నుంచి ఇంకా టమాటా ధర ఇంకా పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాస్ట్ అంతా కూడా తగ్గించేసి ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా 50 రూపీస్ కంటే కూడా ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉండొచ్చు ఒకవేళ టమాటా ఇంకా దిగొస్తుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఇంకా రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా టమాటా విపరీతంగా వస్తుంది కాబట్టి అధికంగా దిగుబడులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కాస్ట్ కూడా తగ్గిస్తున్నామంటూ రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త చూద్దాం. ఇక రేషన్ డీలర్ల కమిషన్ ఇకపై 1400 అంటించారు. 500 రూపాయలు పెంచుతూ రాష్ట్ర సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది అంటూ ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే రేషన్ డీలర్ల కమిషన్ ఇకపై 1400 అనేది ఇచ్చారు. 500 రూపాయలు పెంచుతూ రాష్ట్ర సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే మరొక వార్త చూసినట్లయితే మోసం చేసింది తెలంగాణను కేసీఆర్ అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం. ఉద్యమ
ద్రోహులతోటి అట్టుడికినటువంటి రేవంత్ ఫైర్ అయ్యారు. ఉద్యమం అని చెప్పేసి ఉద్యమం పేరుతోటి ఎంతోమంది ద్రోహులతో చేయగలిపి అసలు తెలంగాణను మోసం చేసింది కేసీఆర్ అంటూ ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇంకా ఇటు కేసీఆర్ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణను మోసం చేసిందని చెప్పేసి కేసీఆర్ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యారు ఈ విషయంలో మాత్రం. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చేది 25 సీట్లే అంటూ కూడా, అందుకే ఆయన కాంగ్రెస్పై కేసీఆర్ దాడి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. తాను ఎక్కడున్న తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడానని కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. ఇంకా అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో చూడొచ్చు అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే కేసీఆర్ మోసం చేశారు అనేది మనకి అర్థమవుతుంది. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే చురకలంటించారు. జగన్ సర్కార్పై పరోక్ష విమర్శలు. ఇంకా ప్రాజెక్టులు హోదాపై దృష్టి పెట్టండి అంటూ, పేదల ఆకలి నింపేలా ఆలోచించండి అంటూ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి అంటూ చిరంజీవి. ఎదురు దాడి చేసిన ఏపీ మంత్రులు. ముందు తమ్ముడి నోరు కడగండి అంటూ గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇక పరిశ్రమ పిచ్చుకని ఒప్పుకుంటున్నారా అంటూ బొత్స కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. చురకలు అంటించారు ఏపీ సర్కార్పై అంటూ ఇచ్చారు. కానీ ఇంకా వాళ్ళు కూడా ఎదురు ప్రశ్నలతోటి ఫస్ట్ మీ తమ్ముడు నోరు మోయించండి అన్నట్లుగా కూడా వాళ్ళు కూడా అక్కడ మంత్రులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సోనియా ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. ఇంకా తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియాతో సెంటిమెంట్ అస్త్రం కూడా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా తెలంగాణను ఇచ్చినటువంటి అధిష్టానం సోనియా గాంధీకి మరొక ఛాన్స్ కూడా ఇద్దామన్నట్లుగా అదొక సెంటిమెంట్ అస్త్రంగా కూడా భావిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు అంటూ ఇచ్చారు. సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ ఉంటుంది. అదే సభలో పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాము అంటూ కూడా సోనియా కూడా చెప్పడం జరుగుతుంది. పార్టీకి అధికారం ఇవ్వాలంటూ ప్రజలకు సోనియాతో పిలుపు ఇప్పించాలని నిర్ణయించారు అనేది కూడా అర్థమవుతుంది. ఇక గెలుపునకు సర్వశక్తిలో ఓటుతున్నటువంటి కాంగ్రెస్. ఈ నెల 18న పార్టీ అధ్యక్షుడు ఖర్గే సభ. నెలాఖరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కూడా ఉంటుంది సభ. అలాగే సెప్టెంబర్ 7 తర్వాత ప్రియాంక సభ ఏర్పాటు చేస్తారు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం ఇంకా మళ్ళీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియాతో సెంటిమెంట్ అస్త్రంగా భావిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు అనేది కూడా ఇచ్చారు. ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కోరుకున్న విధంగా ఉంచుతాము అంటూ కూడా సోనియా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఒకరొకరిగా ఇంకా పార్టీ నేతలందరితో కూడా సెప్టెంబర్ 15 నుంచి భారీ బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే సెప్టెంబర్ 7 తర్వాత ప్రియాంక గాంధీ సభ కూడా జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ మంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ కు పెండం పెట్టడం ఖాయం, నీకు సమాధి ఖాయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే రాసి పెట్టుకో ఇదే నా శపథం అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా చూసినట్లయితే ఇక నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డకు రాష్ట్రం పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిఖార్సైన తెలంగాణ బిడ్డగా నేను ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను మారలేదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చినా అక్కడే ఉన్నాను తప్ప, ఏ రోజు ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను తప్ప, ఏది మాట్లాడానో అదే మాట మీద ఉన్నాను తప్ప ఇంతవరకు నేను మారలేదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కేసీఆర్ నేను టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళమే, కేసీఆర్ కావచ్చు నేను కావచ్చు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ కేసీఆర్ నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తావా అంటూ కూడా నాడు సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నేడు కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అందరూ కూడా కాంగ్రెస్ వల్ల సోనియా ఇచ్చినందుకే తెలంగాణ వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో ఉన్నారు. కానీ నువ్వు కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణను నాశనం చేశారని చెప్పి మాట్లాడుతున్నావు, నువ్వు ద్రోహివి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇక నాడు సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్నారు, కానీ నేడేమో కాంగ్రెస్ పైన విమర్శలు గొప్పిస్తున్నావు కేసీఆర్ నువ్వు అంటూ ఇచ్చారు. ద్రోహంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నావా కేసీఆర్ అంటూ కూడా మంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక విషయాలపై సవాల్ విసిరారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే రుణమాఫీ పైసలు మెత్తికే చెల్లు అంటూ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి 5 ఏళ్లు జాప్యం చేయడంతో భారీగా పెరిగిన వడ్డీ, ₹1,00,000 రుణానికి ఏడాదికి 12,000 కట్టాల్సి వస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా రుణమాఫీ పైసలు అన్నీ కూడా మెత్తికే చెల్లుతున్నాయి. ఇంకా ఏడాదికి 12,000 కట్టాల్సి వస్తుంది ₹1,00,000 అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా 5 ఏళ్లు చెల్లించకపోవడంతో 60,000 వరకు భారం పడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే 1.60 లక్షల్లో ప్రభుత్వం ఇచ్చేది మాత్రం 1,00,000 అంటూ ఇచ్చారు. 60,000
వడ్డీ కిందనే జమ అయిపోతే మిగిలిన 40,000 అసలు తగ్గించారు. ఇంకా రుణమాఫీ తర్వాత రైతుకు మిగిలేది ఏముంటుంది, 60,000 అప్పు మిగులుద్ది తప్ప ఇంకేమీ మిగలదు రైతుకు అంటూ కూడా. రైతు రుణమాఫీ అంటున్నారు కానీ దాని తర్వాత వచ్చేదంతా కూడా నష్టమే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు, మిత్తికే చెల్లిపోతున్నాయి తప్పితే మాకు ఇంకేమీ జరగట్లేదు ఇక్కడ అంటూ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెన్షన్ చేశారు. సో గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే, వారసులకు నో, నేతల ప్రతిపాదనకు అధినేత ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈసారి ఎన్నికలో మేము పోటీ చెయ్యం, మా వారసులకు టికెట్ ఇవ్వండి ప్లీజ్ అంటూ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇక్కడ గాసిప్స్. అలాగే మా వారసులకు టికెట్ ఇవ్వండి, మేమైతే రాము అంటూ కూడా చెప్తున్నారు. సీఎం కేసీఆర్కు సీనియర్ నేతలంతా కూడా విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి మా వారసులకు టికెట్స్ ఇవ్వండి, మేము రాము, ఇప్పటి వరకు మేము అనుభవించింది చాలు, ఇంకా మా వారసులు వస్తారు, వాళ్ళకి టికెట్స్ ఇవ్వండి అంటూ కూడా సీనియర్ నేతలంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే జాబితాలో సీఎం కేసీఆర్కు సీనియర్ నేతల వినతి జాబితాలో పోచారం, అలాగే జోగు రామన్న, అలాగే బాజిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే ఇంకా ఈసారి మీరే పోటీ చేయాలంటున్న సీఎం, కానీ వారసులు వస్తారని చెప్తున్నటువంటి సీనియర్ నేతలు, కానీ మీరే పోటీ చేయాలంటున్నటువంటి సీఎం. కానీ ఇంకా చూస్తే ఇతరుల నుంచి పోటీ ఉండడం ఒక కారణం కూడా ఉంది, ప్రయోగాలకు విముఖత మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఆల్రెడీ ఇంకా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పోటాపోటీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న వాళ్ళని పక్కకు జరిగి వారసులను పంపిస్తాం కాబట్టి టికెట్స్ వాళ్ళకి ఇవ్వండి అంటే సీనియర్ నేతలంతా కూడా అడగడం జరుగుతుంది. ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక ప్రజల దయ ఉంటే మళ్ళీ గెలుస్తా, వద్దంటే ఇంట్లో కూర్చుంటా అంటూ మనకు ఆల్రెడీ వెలుగు దినపత్రికలో చూసాం. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సిరిసిల్లలో బీసీలకు చెక్కులు అందజేసినటువంటి కేటీఆర్ ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు అన్ని ప్రయోజనాలు సిరిసిల్లకేనా అంటూ కూడా కేటీఆర్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. కొన్ని విషయాలు సీక్రెట్గా చేయాలి కొన్ని పనులు అంటూ కూడా ఎవరు వింటలేరన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రజల దయ ఉంటే ఒకవేళ మళ్ళీ నేను గెలుస్తాను, లేదంటే మాత్రం ఇంట్లో కూర్చుంటా తప్పితే నేను ఎలక్షన్ మూమెంట్ కదా అని చెప్పేసి పైసలు పంచుడు, మందు పోపించుడు ఇవన్నీ కూడా నేను బంద్ చేస్తున్నాను అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు పేపర్లో కూడా చూసుకున్నాం, అలాగే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇంకా చూసినట్లయితే డీటెయిల్స్, పైసలు పంచును మందు పోయిను అలాంటి వారిని చూసి ఆగం కావద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైనా పైసలు వంచుడు మందులు పోసుడు చేస్తే అలాంటి వాళ్ళని చూసి మాకు ఈ పార్టీ మందు ఇట్లా మాకు పైసలు ఇట్లా అని మాత్రం అనొద్దు, అలాంటి వాళ్ళని చూసి ఆగం కావద్దు, సరైన పార్టీ ఏది, ప్రజలకు నమ్మకమైన పార్టీ ఏది, ప్రజలకు మంచి జరిగే పార్టీ ఏది ఆలోచించుకొని మీరే ఓట్లు వేయండి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే అలాంటి వారిని చూసి మీరు ఒకవేళ మందులు డబ్బులు ఇచ్చే వాళ్ళని చూసి ఆగం కావద్దు, ఏమి చేయని సన్నాసుల మాటలు వినొద్దు, ఏమి చేయలేని వాళ్ళ సన్నాసులు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. బీసీలకు ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ, గిరిజనుల కోసం త్వరలోనే మంచి పథకం, అలాగే పార్టీలకు అతీతంగా గృహలక్ష్మి పథకం కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నటువంటి కేటీఆర్, ఇంకా అనేక విషయాలు కూడా అక్కడ జరిగినటువంటి ప్రారంభోత్సవాలు అన్నీ కూడా మనకి వివరించండి 13th పేజీలో క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే ఆయన అక్కడ బీసీలకు చెక్కులు పంపిణీ చేసినటువంటి కేటీఆర్, అలాగే ఆ సమయంలో ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటి అవిశ్వాస తీర్మానం, లోక్సభ అవిశ్వాస తీర్మానంపై జరిగినటువంటి చర్చలో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, చిత్రంలో రాహుల్, సోనియా, ఇతరత్ర మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా ప్రధాని మోదీ అసలు మణిపూర్ ఎందుకు వెళ్ళట్లేదు, ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తున్నారు తెలియాలి అంటూ కాంగ్రెస్ నేతలు అంతా కూడా ఇప్పుడు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు మౌనంగా ఎందుకుంటారు, దీని వెనక మొత్తం నీ హస్తమే ఉంది, నువ్వే చేపిస్తున్నావు అంటూ కూడా ప్రధాని మోదీని నిలదీస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ప్రధానికి మౌనవ్రతం భంగానికి అవిశ్వాసం ప్రధాని మౌనవ్రతం భంగానికి అవిశ్వాసం అంటూ కూడా చెప్తున్నారు. ఇక విపక్షాల స్పష్టీకరణ కూడా చేసేసారు, ఇదంతా కూడా నీ వెనుక నీ కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి మౌనం వహిస్తున్నావు అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానికి 3 ప్రశ్నలు 80 రోజుల తర్వాత 30 సెకండ్లే మాట్లాడారే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే బీరేన్ సింగ్ను ఎందుకు తొలగించలేదు అంటూ కూడా చెప్తున్నారు. రేపు సభలో మాట్లాడనున్న మోదీ, అలాగే రాహుల్ ప్రారంభిస్తారన్న కాంగ్రెస్ గొగోయ్. అలాగే ఇంకా మాట్లాడడంపై కూడా బీజేపీ విసుర్లు, లోక్సభలో అధికార పక్షాల
వర్గాల వాగ్వాదం కూడా జరుగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు. ఇంకా రేపైతే ఇంకా రాహుల్ కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అసలు ప్రధాని ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానిపై పూర్తి క్లారిటీ కోసం మాట్లాడతారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే మణిపూర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కనుసన్నలోనే జరుగుతుంది, అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండ అంతా కూడా అంటూ ప్రతిపక్షాలు మాట్లాడటం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా టన్నుకు 1400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర సర్కార్. అలాగే ఇంకా 17,227 మందికి డీలర్లకు లబ్ధి. బడ్జెట్లోని 139 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. అలాగే చెల్లించినటువంటి మంత్రులు హరీష్ గంగుల అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ డీటెయిల్స్ అయితే 14th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా అలాగే కేసీఆర్ సర్కార్పై గవర్నర్ కొత్త అస్త్రం అంటూ ఇచ్చారు. ఆర్టికల్ 175 నుంచి ప్రకారం అసెంబ్లీ స్పీకర్ మండలిపై చైర్మన్కు లేఖలు రాసినటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా తెలంగాణపై కఠిన చర్యలు వద్దు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త మనం చూడొచ్చు. విద్యుత్ బకాయిల వ్యవహారంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆర్బీఐలో తెలంగాణ ఖాతా నుంచి కట్ చేస్తామన్న కేంద్రం అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనిపై తెలంగాణ సర్కార్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తున్నట్లుగా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం 13th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోకండి, వద్దు అని చెప్తున్నట్లుగా విద్యుత్ బకాయిల వ్యవహారంలో కూడా కేంద్రానికి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకిచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే దళిత బంధు రాలేదని బలవన్మరణానికి పాల్పడినటువంటి రైతులు అంటూ కూడా ఇచ్చారు. అనేక చోట్ల రైతులు దళిత బంధు అంటున్నారు, ఆసరా పింఛన్ అంటున్నారు, ఇంకా రకరకాల పథకాలు పెడుతున్నారు, కానీ ఏ ఒక్క పథకం కూడా రాక ఇంకా దళిత బంధు కూడా రాలేదని చెప్పేసి బలవన్మరణానికి పాల్పడినటువంటి రైతు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఖచ్చితంగా తనకు పథకం వర్తిస్తుందని ఆశించిన కూలి 10 లక్షల్లోపు షాపు పెట్టుకోవాలని ఆలోచన, 10 లక్షలు వస్తే షాప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా ఉంది. ఇక సభకు ఆ యొక్క పథకం వర్తించలేదని చెప్పేసి చాలా ఆవేదన చెందినటువంటి ఆ రైతు అంటూ ఇచ్చారు. ఇంకా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని మున్సిపల్ కౌన్సిలర్ వల్లే దళిత బంధు రాలేదంటూ కూడా నోట్ రాశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో జరిగింది ఈ ఘటన అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా నోట్ కూడా రాసిపెట్టి మరి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. దళిత బంధు అనేది ప్రతి ఒక్కరికి రావట్లేదు కాబట్టి చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది మనకి ఇచ్చారు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఇండియా ముప్పేట దాడి అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా అంటే ఇచ్చారు. మనకి విమానాలు ఎక్కేస్తాం, విదేశాల్లో చదివేస్తాం అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ఏడాది భారీగా పెరగనున్న భారతీయ విద్యార్థుల సంఖ్య అంటూ కూడా ఇచ్చారు. ఒక్క అమెరికాకే 2.50 లక్షల మంది వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా మనకి క్లియర్గా స్టడీస్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. అలాగే ఇంకా తక్కువగా వెళ్ళే సీజన్లో కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా మనం వేరొక వార్త చూస్తే ప్రధాని మణిపూర్కి ఎందుకు వెళ్ళలేదు అంటూ ప్రతిపక్షాలను క్వశ్చన్ చేస్తున్నాయి. 80 రోజులుగా ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ యాజిటీస్గా అన్ని పేపర్లలో ఇచ్చినట్లే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇదండి ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా కేసీఆర్ పాలన ఎలా ఉంది ఏంటి అనేది కేటీఆర్ మాట్లాడడం, అలాగే ఇక నికార్సైన తెలంగాణ వాదిని నేను అంటూ మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇలా రకరకాలుగా ప్రతి న్యూస్ కూడా అన్ని పేపర్లలో యాజిటీస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.